వెల్కమ్ బ్యాక్ టు సోల్ ఆఫ్ సత్యభామ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీషో నుంచి ఇంటికి కావాల్సినవి కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను. అసలు అవి యూస్ఫుల్లా, వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది ఇప్పుడు నేను హానెస్ట్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఇంతకుముందు నేను మీషో కిచెన్ హాల్ వీడియో కూడా ఒకటి చేశాను. లింక్ పైన ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ క్లిక్ చేస్తే మీరు ఫుల్ వీడియో చూసేయచ్చు. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఫ్రీగా ఉన్న టైంలో చూడొచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని లైన్గా 1 by 1 పెట్టాను. నేను కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. వీడియో చేసేటప్పుడే ఓపెన్ చేద్దాంలే అని ఇంకా అలానే పెట్టేశాను వచ్చినట్టు. ఇంకా లేట్ చేయకుండా 1 by 1 చూసేద్దాం. ఇవి వచ్చేసి వెజిటబుల్స్ అరేంజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. 6 సెట్ ఆఫ్ 6 వచ్చాయి. అండ్ 6 క్యాప్స్ కూడా. ఇలా ఒక నెట్ ఇచ్చారు. చాలా స్ట్రాంగ్గానే ఉంది క్వాలిటీ అయితే. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్. మోస్ట్లీ మనం ఎక్కువ వెజిటబుల్స్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవన్నీ ఇలా ఆర్గనైజింగ్గా పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కూడా మెస్ అవ్వకుండా ఉంటుంది. అలానే విజిబుల్గా ఉంటుంది కాబట్టి కుకింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల స్పేస్ కూడా సేవ్ అవుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంత తక్కువ ప్రైస్కి సెట్ ఆఫ్ 6 అండ్ సూపర్ క్వాలిటీతో వచ్చిందంటే నేనే సర్ప్రైజింగ్గా ఉన్నా. చాలా బాగుంది క్వాలిటీ. ఇవి టీ కప్స్, స్టీల్ టీ కప్స్ చూసినగానే బాగున్నాయి అనిపించింది అని తీసుకున్నాను. బయట అంతా మనకి ఇలా ప్లాస్టిక్ వచ్చింది అండ్ లోపల ఇలా స్టీల్ వచ్చింది. ఇవి సెట్ ఆఫ్ 6 వచ్చాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంది అండ్ చాలా రీజనబుల్గా ఉంది. కాస్ట్ కూడా చూడటానికి కూడా ఫ్యాన్సీగా బాగుంది. విత్ లింక్స్ అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి, యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీరు అక్కడ చెక్ చేసేయచ్చు. అండ్ ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 2 ప్లాస్టిక్ ఆయిల్ డిస్పోజర్స్ 2 సైజెస్లో ఇచ్చారు. బిగ్ సైజ్ దాంట్లో 1 లీటర్ ఆయిల్ వరకు పడుతుంది. అలానే చిన్న దాంట్లో 500 ml ఆయిల్ వరకు పడుతుంది. క్వాలిటీ చాలా స్ట్రాంగ్ అండ్ స్టాండర్డ్గా ఉంది. అండ్ క్యాప్ సిస్టమ్ కూడా లూజ్గా లేదు. మనం ఆయిల్ వేసేటప్పుడు కూడా ఫుల్గా పడిపోవటం అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అలా పడుతుంది. ఇవేంటో చూసినగానే ఇవి యూజ్ అవుతాయి. మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కానీ యూజ్ అవుతాయి. క్యాస్ట్ ఐరన్ తవా ఒకటి ఉంది నా దగ్గర. దాంతో కుక్ చేసేటప్పుడే చాలా కష్టంగా ఉంటుంది అనమాట, పట్టుకోవడానికి, హ్యాండిల్ చేయడానికి. సో అందుకే తీసుకున్నాను. ఇది నిజంగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కానీ ఇలాంటిది ఒకటి పెట్టుకోవాలి. చాలా యూజ్ అవుతాయి. చక్కగా క్వాలిటీ అయితే బాగుంది. ఇది సిలికాన్ మెటీరియల్ వచ్చేసింది. బాగుంది, యూస్ఫుల్లే. చాలా రీజనబుల్ కూడా ప్రైజెస్. ఇందాక చెప్పినట్టే నేను అన్ని ప్రైజెస్ వీడియోలో ఇక్కడ ఇచ్చేస్తాను, మీరు చెక్ చేసేయచ్చు. ఇది వచ్చేసి స్పూన్స్ అవి పెట్టుకోవడానికని తీసుకున్నాను. స్పూన్ స్టాండ్. చూడటానికి చాలా బాగుంది అండ్ ఓపెన్ చేసాక కూడా చాలా బాగుంది. అండ్ ఇవి రిమూవబుల్ అనమాట. మంచిగా ఇలా రిమూవ్ చేసేసుకొని మనం వాష్ కూడా చేసుకోవచ్చు. బాగుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. బాగుంది, క్వాలిటీ బాగానే ఉంది. ఇలా 3 వచ్చాయి.
ఇది వచ్చేసి స్టీల్ 2 టైర్ స్టోరేజ్ ర్యాక్. ఇలా 4 బటన్స్ ఇస్తారు. అవి మనం ఫిక్స్ చేసుకోవాలి. దానివల్ల ర్యాక్ అటు ఇటు మూవ్ అవ్వకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ర్యాక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. వెబ్ సైట్స్ కూడా ఎక్కువ ఉండడంతో స్టోరేజ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ హైట్ కూడా మీడియం హైట్ ఉంది కాబట్టి మీడియం లెంత్ జార్స్ ఈజీగా పట్టేస్తాయి. తీసుకోవటం కూడా ఈజీగానే ఉంటుంది. ఇది ఓన్లీ కిచెన్లోనే కాదు, మనం స్టోరేజ్ పర్పస్కి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి లంచ్ బ్యాగ్. ఇలా ఉంటుంది చూడటానికి. ఇలా ఫ్రంట్ జిప్ ఇచ్చేసారు. స్పూన్స్, హ్యాండ్ కర్చీఫ్స్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఈ లెంత్ కూడా ఎక్కువే ఉంది. చక్కగా ఒక 3 బాక్సెస్ ఈజీగా పట్టేస్తాయి. 3-4 బాక్సెస్. అండ్ 1 లీటర్ బాటిల్ కూడా సరిపోతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ జిప్ సిస్టమ్. అండ్ ఈ సైడ్ వచ్చేసేపాటికి మనకి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి హోల్డర్ ఇచ్చారు. స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ మనం చిన్న చిన్నవి ట్రావెల్ అలా చేసేటప్పుడు చిన్న చిన్నవి పెట్టుకొని వెళ్ళడానికి కూడా బాగుంటుంది. స్ట్రాంగ్గానే ఉంది క్వాలిటీ అండ్ చాలా రీజనబుల్గా ఉంది. సరే అసలు ఎలా ఉంటుందా అని ఆర్డర్ చేశాను. బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చాపింగ్ బోర్డ్. ఇంత తక్కువ ప్రైస్కి అసలు చాపింగ్ బోర్డా అని చెప్పి షాక్ అయ్యాను. సో క్వాలిటీ ఎలా వస్తుందా అని చెప్పి ఆర్డర్ చేశాను. బాగుంది క్వాలిటీ, చాలా స్ట్రాంగ్గా ఉంది. వుడ్ చాపింగ్ బోర్డ్ కోసం ఎవరైనా ట్రై చేస్తే కనుక ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి మీడియం సైజు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా రీజనబుల్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. నెక్స్ట్ వన్ ఇది విండోస్ దగ్గర, కబోర్డ్స్ దగ్గర కొంచెం డస్ట్ అంటూ ఉంటుంది కదా, మనం డీప్గా క్లీన్ చేయలేము. ఇది అనుకోండి చక్కగా ఆ షేప్లోనే ఉంది కాబట్టి నీట్గా క్లీన్ అయిపోతుంది. డస్ట్ అట్లా ఏమన్నా ఉన్నా అని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాము. విండోస్ దగ్గర అలానే కొన్ని డిఫికల్ట్గా ఉన్న ప్లేసెస్ ఉంటాయి క్లీన్ చేసుకోవడానికి. చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటి ప్లేసెస్లో క్లీన్ చేయాలంటే. ఇలాంటిది ఒకటి ఉంటే ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో అండ్ టైం సేవింగ్ కూడా. చాలా ఈజీగా క్లీన్ చేస్తాను. ఇదైతే టోటలీ వర్త్. అండ్ నెక్స్ట్ ఇది గార్లిక్ స్మాషర్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి అని చెప్పి, ఇంకా ఈరోజు తీసుకున్నాను ఫైనల్గా. గార్లిక్ అసలు సడన్గా తీసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది కదా. సో ఇలాంటివి 2 తీసుకున్నాను. అసలు ఏది యూజ్ అవుతుందా ఇదా ఇంకొకటి చాపింగ్ లాంటిది చూపిస్తాను. అది కూడా ఇదొకటి అండ్ అది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గార్లిక్ స్మాషర్. క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ నేను 4 గార్లిక్స్ పెట్టి స్మాష్ చేస్తున్నాను. ఇది స్మాష్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వెయిట్ పెట్టి స్మాష్ చేయాల్సి వస్తుంది. అంత ఈజీగా అయితే స్మాష్ అవ్వట్లేదు. అది ఓకే అంటే కనుక తీసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇది కప్ క్లీనింగ్ బ్రష్. మనం కప్స్ ఎడ్జెస్లో క్యాప్స్కి, వాటర్ బాటిల్ క్యాప్స్కి మనం ఎడ్జెస్లో క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది కదా. డస్ట్ అలానే ఉండిపోతుంది. దాన్ని క్లీన్ చేయడం అంటే కొంచెం కష్టమే. సో దానికి యూజ్ అవుతుంది. ఇది చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలో. ఇది వచ్చేసి మల్టీ ఫంక్షనల్ బాటిల్ క్లీనింగ్ బ్రష్. దీనికి 3 డిఫరెంట్ బ్రష్ లిడ్స్ ఉంటాయి. ఈ బ్రష్తో మనం బాటిల్ క్యాప్స్ని అలానే బాటిల్ కార్నర్స్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ డబుల్ సైడెడ్ బ్రష్ ప్రతి కార్నర్కి రీచ్ అవుతుంది. నార్మల్ బ్రష్తో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు, బట్ కొన్ని కార్నర్స్లో నీట్గా క్లీన్ అవ్వదు కదా. సో అలాంటప్పుడు ఈ బ్రష్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ బ్రష్. ఇది వచ్చేసి షూస్ అండ్ చెప్పల్స్ క్లీన్ చేసుకోవడానికి.
ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని. ఫైనల్గా ఇగో ఈసారి తీసుకున్నా. ఇది వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ క్యాప్ లాగా ఇస్తారు. ఈ క్యాప్ ఓపెన్ చేసుకుంటే మనం ఇక్కడ లిక్విడ్ వేసేసుకొని ఇది ప్రెస్ చేస్తే, ఈ క్యాప్ ప్రెస్ చేస్తే ఇక్కడ వస్తుంది సోప్. సో దాని ద్వారా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మంచిగా. అంటే బద్దకిస్తూ ఉంటాం కదా, ఇలాంటివి చిన్నవి వాష్ చేసుకోవాలన్నా క్లీన్ చేసుకోవాలి, నువ్వు చేయి అన్నట్టు. సో ఇలాంటి గ్యాడ్జెట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది, మంచిగా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటాము. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఇది వచ్చేసి మల్టీపర్పస్ షూ క్లీనింగ్ బ్రష్. ఇది తప్పకుండా తీసుకోవాల్సిన ఐటమ్. అండ్ ప్రైస్ వచ్చేసి 101 రూపీస్. రెగ్యులర్గా షూస్ అవి క్లీన్ చేసుకునేటప్పుడు మనం వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదా, అలా వేయటం వల్ల షూస్ తొందరగా పాడైపోతాయి. మనం ఇలా ఈ బ్రష్తో క్లీన్ చేసుకుంటే కనుక షూస్ తొందరగా పాడవ్వవు అండ్ ఎక్కువ రోజులు ఉంటాయి. ఈ బ్రష్ షూ క్లీనింగ్కే కాదు, మనం కార్పెట్ క్లీనింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు చక్కగా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆయిల్ స్ప్రే బాటిల్. ఇందాక తీసుకుంది సెట్ ఆఫ్ 2. ఇది వచ్చేసి సింగిల్ది, 2-in-1 పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. ఇది వచ్చేసి గ్లాస్. ఇందాక నేను చూపించింది ప్లాస్టిక్, అండ్ ఇది వచ్చేసి మొత్తం అంతా గ్లాస్ వచ్చింది. అండ్ పైన క్యాప్ వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్. ఇది ఆయిల్ స్ప్రేయర్. నేను దీంట్లో ఆయిల్ వేయలేదు, వాటర్ వేసాను. క్లీన్ చేసేసాక అప్పుడు ఆయిల్ వేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు మీకు చూపించడానికి నేను దీంట్లో ఆయిల్ వేసి చూపిస్తున్నాను. దీంట్లో ఈజీగా 250 ml వరకు మనకి ఆయిల్ పడుతుంది. లాంగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మల్టీపర్పస్ క్రషర్. ఇందాక చూపించాను కదా, అది ఓన్లీ గార్లిక్ మాత్రమే స్మాష్ చేసుకోవచ్చు. ఇది అయితే 2-in-1గా కూడా యూజ్ అవుతుంది. ఒక 2-3 లైక్ గార్లిక్, చిల్లీస్, కొరియాండర్, మిర్చీస్ ఇలాంటివి గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది బాగా యూజ్ అవుతే ఇక్కడ కొంచెం బ్రేక్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి 2 షార్ప్ బ్లేడ్స్ ఇచ్చారు, 2 sides. దీన్ని ఇలా పెట్టేసుకొని రొటేట్ చేసుకోవడమే. గార్లిక్ కానీ చిల్లీస్ కానీ ఏవైనా వేసి అసలు ఎలా స్మాష్ అవుతుందా అనేది ఒకసారి చూడటానికి అయితే బాగానే ఉంది, చూసేద్దాం. ఇది గార్లిక్ అండ్ చిల్లీ క్రషర్. ప్రైస్ వచ్చేసి 194 రూపీస్. వంట చేసేటప్పుడు ఇలాంటి టూల్స్ బాగా యూజ్ అవుతాయి అండ్ చాలా ఈజీ కూడా క్రష్ చేసుకోవటం. ఇందులో మనం గార్లిక్, మిర్చి, కొరియాండర్, జింజర్ ఇలాంటివి వేసుకొని రొటేట్ చేసుకోవాలి. సో దట్ మనకి స్మాల్ టైనీ పీసెస్ లాగా వస్తాయి. రొటేట్ చేసుకునేటప్పుడు కొంచెం హార్డ్గానే ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత ఈజీ అయిపోతుంది. దానికి ఓకే అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ కూడాను. నెక్స్ట్ ఇది వచ్చేసి 2-in-1 పీలర్ అనమాట. రెగ్యులర్గా చూసే పీలర్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. చూస్తే మనం సాలెడ్స్ అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇది వచ్చేసి ఫుల్ స్టీల్ మెటీరియల్తో ఉంది. 2 types ఆఫ్ పీలర్స్ ఇచ్చారు. సాలెడ్స్ అవి యూజ్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది అని చూశాను, అసలు ట్రై
ఇది వచ్చేసి 2-3 షేప్స్లో పీల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సో యూస్ఫుల్. ఫస్ట్ది వచ్చేసి నార్మల్ పీలర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ సెకండ్ది వచ్చేసి నూడిల్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో పీల్ చేసుకోవచ్చు. సాలెడ్స్ అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా పీల్ చేసుకోవచ్చు. అండ్ మనకు కూడా తినడానికి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ నేను క్యారెట్ అండ్ కుకుంబర్ పీల్ చేశాను. కర్డ్తో మిక్స్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. నార్మల్గా కట్ చేసుకొని తినేదానికంటే ఇది కొంచెం డిఫరెంట్గా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తాము తినడానికి ఇలాంటివి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి సిలికాన్ స్క్రబ్స్ అనమాట. సెట్ ఆఫ్ 2 వచ్చాయి. మనం ఫేస్ ప్యాక్స్ అలా వేసుకున్నప్పుడు డైరెక్ట్గా ఫింగర్స్తో కాకుండా ఇలా స్క్రబ్ చేసుకోవచ్చు. ఫింగర్స్కి చాలా డస్ట్ అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా పింపుల్స్ ఇట్లాంటివి స్ప్రెడ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి వాడటం వల్ల హైజీన్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం నీట్గా కూడా ఉంటుంది. ప్యాకింగ్ ఎంత స్ట్రాంగ్గా ప్యాక్ చేస్తారు కొనుక్కున్నది, ఇంత ప్యాకింగ్ అవసరమా అనిపిస్తుంది. ఇది వచ్చేసి నైఫ్ షార్ప్నర్ అనమాట. ఇదైతే ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన ఐటెం. మనం సడన్గా వంట చేసే టైంలోనే ఇలాంటివన్నీ పడుతూ ఉంటాయి. నైఫ్ షార్ప్నెస్ ఉండక సరిగ్గా కట్ అవ్వవు. సో ఇలాంటివి ఉంటే అప్పటికప్పుడు మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. అసలు ట్రై చేద్దాం, అసలు ఎలా వర్కౌట్ అవుతుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. ఇది వచ్చేసి నైఫ్ షార్ప్నర్. ఈ నైఫ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి, అందుకే ఈ నైఫ్తోనే ట్రై చేస్తున్నాను. వన్స్ షార్ప్ చేశాక చాలా ఈజీగా కట్ అయిపోయింది. ఈ నైఫ్ షార్ప్నర్ అయితే బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన ఈ ఐటమ్స్ అన్నీ అండర్ 300 రూపీస్లోనే ఉన్నాయి. ఏ ఐటమ్ దగ్గర అక్కడ నేను ప్రైజెస్ అనేవి మెన్షన్ చేస్తాను. అలానే మీకు లింక్స్ కావాలి అంటే ఏమైనా యూస్ఫుల్ అవుతుంది మేము తీసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అది క్లిక్ చేసి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకంతే, ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.